నా పేరు భీమసులో మరిపోతేటిపాలెం గ్రామం. ఈరోజు మా వాలంటీర్లు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళందరూ రాజీనామా చేసి మా పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో చేరడం మా ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈరోజు ఎమ్మెల్యే గారి దగ్గర పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు అదే వాలంటీర్లు కూడా అందరం కలిసి మా గ్రామంలో రేపు మా ప్రసన్నానికి మంచి మెజార్టీ తేవడానికి కూడా మేము ప్రతి ఇంటికి ఇక్కడ తొక్కి, ఎందుకంటే మేము చేసిన సంక్షేమాలు, మేము చేసిన పథకాలు, మేము చేసిన అభివృద్ధి, అంటే మా సీఎం గారు చేసిన అభివృద్ధి ఇవన్నీ కూడా మరీ ఒకసారి కూడా మేము గడపకు వెళ్ళి అన్ని విషయాలు వాళ్ళు అందరితో చెప్పి, ఎందుకంటే ఎవరు మేలు చేస్తున్నారు, ఎవరు రేపు రాబోయే రోజుల్లో మీకు మళ్ళీ ఇదే పథకాలు మీకు వర్తించాలన్నా, మీరు మళ్ళీ మేలు పొందాలన్నా మళ్ళీ మన ఎమ్మెల్యే గారు చేసుకోవాలి, మన సీఎం గారిని మళ్ళీ మనం సీఎం చేసుకోవాలంటే మనందరం కూడా ఈ నెల రోజులు బాగా కష్టపడాలంటే ఈరోజు మా వాలంటీర్లు అందరూ కూడా రాజీనామా చేసి మేము పార్టీలో మీ సైనికులాగా మేము నిలబడి ముందుండి మేము మా ఎమ్మెల్యే గారికి అండగా ఉండి నేను చేస్తానని అందరూ ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతి గడపకు కూడా మేము వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి మా ఎమ్మెల్యే గారి అభివృద్ధి కూడా మేము అందరికీ చెప్పి, ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు గడప కార్యక్రమంలో ప్రతి గ్రామానికి మినిమం 3 నుంచి 4 లక్షలు డబ్బులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే మినిమం 20,000, ఇప్పుడు బాగలేదంటే ఒక 20,000, ఒక జనం వచ్చిందంటే ఒక 10,000, ఒక గర్భిణీ స్త్రీకి ఒక 25,000, అట్లా ఒక ఎవరికన్నా ఒక తల్లిదండ్రులు చనిపోయిన బిడ్డలకి 1 లక్ష రూపాయలు, ఇంకా మరీ పేదలు ఉంటే వాళ్ళకి 2 లక్షలు, అట్లా మా ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలో ఆ ట్రస్ట్ మీద ఈరోజు సహాయం చేయడం జరిగింది. ఈ సహాయాన్ని ఎవరు కూడా మర్చిపోయారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటల్ని ఈరోజు మా ఎమ్మెల్యే గారు చిన్న బిడ్డ కూడా దాదాపు ఒక గ్రామంకి వస్తే 100 మందిలో 95 మందిని పేరు పెట్టి పిలవగల కెపాసిటీ ఉండగల నాయకుడు మా ఎమ్మెల్యే గారు. ఇట్లాంటి నాయకుడిని మరి ఎవరు కూడా పోగొట్టుకోం. ఎందుకంటే ఈరోజు కొత్త వాళ్ళు వచ్చారు, మేము ఏదో చేస్తామని చెప్పారు, మేము లక్షల డబ్బులు ఇస్తాం, కోట్ల డబ్బులు ఇస్తాం, మా కోట్లు ఏమైనా అదేదో చెప్తున్నారు. కానీ నమ్మే స్థితిలో అయితే ఎవరు లేరు. ఎందుకు నమ్మరంటే వీళ్ళందరూ తాత్కాలికం. ఈరోజు అటు వచ్చారు తలుక్కుమంటారు. ఇప్పుడు సినిమా నీకు ఒకసారి మా ఎవరు వస్తుంటారు, ఇప్పుడు తలుక్కుమంటారు, వెళ్ళిపోతారు. స్టార్టింగ్ లాస్ట్ దాకా నిలబడేది ఎవరు? హీరో లాస్ట్ ఫస్ట్ దాకా ఉంటూ ఫస్ట్ ఇబ్బందులో హీరో ఉంటాడు, లాస్ట్లో కూడా హీరో ఉంటాడు, ఇబ్బందులో కూడా హీరో ఉంటాడు. ఎందుకంటే సింహంలాగా ఉంటారు వాళ్ళు. వీళ్ళు తలుకు పని కామెడీ యాక్టర్ కాసేపు కామెడీ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ కామెడీ యాక్టర్లు ఎక్కువసేపు నిలబడరు. అందుకని ఈ స్థానికంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారి అభివృద్ధి కూడా ప్రతి గ్రామంలో తెలుసు, ప్రతి ఇంటికి తెలుసు. ఎక్కువగా ఆడబిడ్డలంటే మా ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా ఏం కావాలి వాళ్ళందరూ సహాయం చేసే మా ఎమ్మెల్యే గారు. చిన్న ఇబ్బంది అని అసలు గర్భిణీ స్త్రీలు అయితే ఎవరికన్నా వాళ్ళకి ఇంటికి పంపిస్తాడు. వాళ్ళకి మీరు జాగ్రత్త చేసుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అట్లా నాయకుడు మాకు దొరకడు. ఈ నాయకుడి కోసం మేము అంత దూరమైనా కూడా కష్టపడేదానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ మనస్ఫూర్తిగా మేము చెప్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.